ఇక్కడ భాగ్యం అంటే ఎవరమ్మా? నేనేనయ్యా. మీరు స్టేషన్కి రావాలి. స్టేషన్కా? ఎందుకయ్యా? అదంతా స్టేషన్కి వచ్చిన తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. నేనేం తప్పు చేయలేదయ్యా, నేనెందుకు స్టేషన్కి రావాలి? అదంతా నాకు తెలీదమ్మా, మీరు స్టేషన్కి వచ్చి చెప్పండి. ఏంటి సార్ ఇది? మీ పాటికి మీరు స్టేషన్కి రమ్మంటున్నారు, కారణం ఏంటో చెప్పకుండా ఎలా సార్ వచ్చేది? నువ్వెవరమ్మా? నా కోడలయ్యా. సరే నువ్వురా అమ్మా. సార్, కారణాలేం చెప్పకుండా స్టేషన్కి రా అంటే ఎలా వస్తారు? మా అత్త ఏం తప్పు చేసిందని స్టేషన్కి రావాలి? మా గొడవలన్నీ తీరిపోయాయి కదా. ఆ విషయాలేమీ నాకు తెలీదమ్మా, మా ఇన్స్పెక్టర్ గారు పిలుచుకురామన్నారు, వచ్చాను. రండమ్మా. అయ్యో, నేనేం చేయను, నాకు చాలా భయంగా ఉంది రావుతే, నేను ఇప్పుడేం చేయను. మీ దగ్గర వారెంట్ ఉందా? ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? చదువుకున్నావనే? నీ చదువు మా దగ్గర చూపించకమ్మా, మేమేం అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం లేదుగా. నువ్వు రామ్మా. అత్తయ్య, మీరేం భయపడకండి, ఇదంతా మా నాన్న పనే ఉంటుంది. నేను వాసుకి ఫోన్ చేసి స్టేషన్కి పంపిస్తాను. కంగారు పడకండి. అయ్యో భగవంతుడా, నువ్వే కాపాడాలి. అత్తయ్య జాగ్రత్త. ఇదే వాడదురా బాబు, ఇలాంటిది ఏడైనా ఉండుద్దా? ఏటో వీళ్ళకిదో పనైపోయింది. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మార్కెట్కి వెళ్ళొచ్చినట్టే. మళ్ళీ ఏం తప్పు చేశారో ఏంటో ఎవరికి తెలుసు? మనం ఉన్న దగ్గర వీళ్ళు ఉండడం మనకి నామోషిగా ఉంది. అవును, బాగా చెప్పావు. చిచ్చి రారా. చలిని పైన ఈ ప్రేమ. దిగండి దిగండి. 1 2 3 4 5 6 7 8 9 10. హలో హలో వాసు. చెప్పు రేవతి. అత్తయ్యని పోలీసులు తీసుకెళ్లారు. ఏంటి? పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు తీసుకెళ్లారు? కారణం ఏంటి అని అడిగితే చెప్పలేదు. మన ఏరియా పోలీసులే. వెంటనే నువ్వు స్టేషన్కి వెళ్ళు వాసు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి చూసుకుంటా. సరే. ఇంకా 1 గంట కూడా అర్చన, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ముందెళ్ళి చేతులు కడుక్కునరా, భోంచేద్దాం. సరే గాని అర్చన, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? కావ్య వాళ్ళకి విషయం చెప్పావా? వాళ్ళు షాక్ అయ్యారా? అడిగేది నిన్నే. అలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎలాగా? వెళ్ళాను. ఏమన్నారు? ఇదే లాస్ట్, ఇక పైన అక్కడికి వెళ్ళను. అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఇంకా లేదు. ఇక పైన నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఏంటి అర్చన, ఏమైంది? ఎందుకింత కోపంగా మాట్లాడుతున్నావు? రక్త సంబంధం, పేగు బంధం, ప్రేమ అన్నీ తగ్గిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రపంచం అనుకుంటున్నారు. స్వార్థం పెరిగిపోయింది. నీ వాళ్ళిప్పుడు నిన్ను ఎలా దూరంగా ఉంచారో నా వాళ్ళు నన్ను దూరంగా ఉంచారు. ఇకపైన మనమిద్దరం అనాథలం. అర్చన, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు మీ ఇంట్లో ఏం జరిగింది? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? లేకపోతే ఏదైనా గొడవ జరిగిందా? ఏమీ అనలేదు. అదే కదా గొడవ. అంటే? కావ్యకి సంబంధం చూశారంట, తెలుసా? ఓ, కావ్యకి సంబంధం చూస్తున్నారా? మంచిదే కదా అర్చన. సంతోషపడాల్సిన విషయమే, కానీ ఎప్పుడు
ముందే మనకి చెప్పుంటే కాని చెప్పలేదే. అర్చన, అప్పుడు చెప్పలేదు సరే, వదిలేసే. ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు చెప్పినా కూడా పర్వాలేదు, నిశ్చితార్థం ఖాయమైన రోజుని చెప్పినా కూడా పర్వాలేదు, కాని చెప్పలేదు. ఇప్పుడు కూడా వాళ్ళంతటి వాళ్ళేం చెప్పలేదు, నేను అడిగిన తర్వాత చెప్పారు. ఏదైనా పని హడావిడిలో పడి చెప్పలేదేమో, తర్వాత చెప్దాంలే అనుకునుంటారు, మర్చిపోయి ఉంటారు. అలా అనుకునుంటే పర్వాలేదు, నేనేం అనుకునేదాన్ని కాదు. కానీ వాళ్ళు చెప్పిన కారణం వింటే మనల్ని అవమానపరిచినట్టుంది. అది విని నేను తట్టుకోలేకపోయాను. నా మనసుకి చాలా బాధ కలిగింది. ఏమన్నారు? మనం బీదవాళ్ళమట, దరిద్రులమట. నా మెళ్ళో కనీసం ఓ మంగళసూత్రం కూడా లేదట, పైగా నువ్వో మెకానిక్ వట. ఆ వచ్చే అల్లుడు బాగా చదువుకున్నవాడు, డబ్బున్నవాడు, ఆస్తి అంతస్తు హోదా అన్నీ ఉన్నాయట. మనం వెళ్లి వాళ్ల ముందు నిలబడితే మన లేనితనం వల్ల కావ్య సంబంధం చెడిపోతుందట. అందుకే మనల్ని పిలవకుండా, మనతో చెప్పకుండా వాళ్లే కుదుర్చుకున్నారట. ఈ మాటలన్నీ నాతో ఎవరన్నారు తెలుసా? మా అమ్మ. అర్చన, దీనికి అంతటికీ కారణం నేనే కదా. అవునర్చన, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా నీకింత అవమానం జరిగింది. నన్ను క్షమించర్చన. నా ఇష్టం కోసం నీ జీవితాన్ని నాశనం చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునర్చన, అత్తయ్య గారి ఇష్ట ప్రకారం నీకో మంచి సంబంధం వచ్చి నువ్వు పెళ్లి చేసుకునుంటే ఈ రోజు నీకింత అవమానం జరుగుండేది కాదర్చన. ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు నా ముందు ఇలాంటి మాటలు అనకు. కార్లు, బంగ్లాలు, డబ్బు ఇవన్నీ నీ మంచితనం ముందు ఎందుకు పనికిరావు. 7 వారాల నగలైనా, 7 అంతస్తుల మేడైనా, 7 ఎకరాల పొలమైనా నీ మంచితనం ముందు ఎందుకు పనికిరావు. నువ్వు నాకు భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకెప్పుడు నా ముందు క్షమించు, మన్నించు అని మాట్లాడకు. అమ్మ అంతే, ఆమె ఆలోచనలే వేరు. నీ గురించి ఆమెకేం తెలుసని నిన్ను గౌరవించడానికి? మర్యాద తెలియని మూర్ఖత్వం. నిన్ను గౌరవించని వాళ్ళు నాకు అనవసరం, అందుకే వదిలేస్తున్నాను. అర్చన, అలా మాట్లాడద్దు. బహుశా వాళ్ళు మనకన్నా చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు. అందుకే అత్తయ్య గారు మనల్ని తక్కువ చేసి మాట్లాడుంటారు. ఆ పెళ్లి కొడుకు వేరే ఎవరో కాదట. నిన్ను నువ్వు పార్క్లో చిత్త కొట్టావే అతనేనట. ఏంటర్చన, ఏంటి నువ్వు చెప్పేది? నేను పార్క్లో కొట్టిన అతను నా తోడలుడా? అవును, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని దానికి తెలియకుండా ఫోటోలు తీస్తున్నాడట. అది నీకేం తెలుసు? నువ్వు పాపం పెళ్లి కావాల్సిన పిల్ల, రేపేదైనా ఇబ్బంది వస్తుంది, ఎవడో దొంగవేదో ఫోటోలు తీస్తున్నాడని వాణ్ణి కొట్టావు, అంతే కదా? దెబ్బలు తిన్న ఆ మహారాజు కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడట. అందుకని మా అమ్మ ఆయన కాళ్ల మీద పడి మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి పంపిస్తానని చెప్పొచ్చిందట. మా అమ్మ కొంచెం కూడా ఆలోచన లేకుండా నాతో వెళ్ళి నీ మొగుణ్ణి పిలుచుకురా, అల్లుడి గారిని క్షమాపణలు అడగాలని చెప్తుంటే నా ఒళ్ళంతా మండిపోయింది. ఆపుకోలేనంత కోపం వచ్చింది. అందుకే నేను గట్టిగా సమాధానం చెప్పి వచ్చేశాను. నా మొగుడు ఏం తప్పు చేశాడని వాడెవడి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగడానికి? అయినా తప్పు చేసింది వాడు. నీ కూతురు ఎక్కడ మళ్ళీ కష్టపడుతుందోనని కాపాడింది మా ఆయన. అందుకే ఎవరి కాళ్ల మీద పడి క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదని చెప్పొచ్చేశాను. అంతేకాదు, ఎలాగో నా మొగుడు నీ ఇంటికి రావడం లేదు కదా, ఇకపైన నేను మీ ఇంటికి రానని వాళ్ళ మొహం మీద చెప్పొచ్చేశాను. అర్చన, ఎందుకు అలా చేశావు? అలా మాట్లాడి ఎందుకు వాళ్ళందరికీ బాధ కలిగించావు? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పు జరిగిపోయింది, దానికి మన్నించమని అడగడంలో తప్పు లేదుగా. ఏంటి నువ్వనేది? ఓ అమ్మాయి పరువు కాపాడాలనే ఉద్దేశంతోనే కదా నువ్వతన్ని కొట్టింది, ఆ ఫోన్ని పాడు చేసింది.
పెళ్లి చేసుకున్న అమ్మాయి అయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా వాళ్ళకి తెలియకుండా ఫొటోస్ తీస్తే అది తప్పే. అర్చన, మనం ఇలా ప్రతిదానికి పంతాలకు పోతే ఎలా చెప్పు? ఇది మన కావ్య జీవితానికి సంబంధించిన విషయం. తన పెళ్లి దీంతో ముడిపడుంది. అర్థం చేసుకో అర్చన. క్షమించమని అడగడంలో అస్సలు తప్పులేదు. అయితే అవని, మనకేంటి? పిలవకపోతే పోయారు. సంబంధం చూసావని ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అందరూ కలిసే కదా మనకి తెలియకుండా దాచారు. మన ఆలోచన వాళ్ళకి లేనప్పుడు మనమెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? అవసరం లేదు. నువ్వు ముందు అన్నం తిను, చల్లారిపోతుంది. రా బావా. కూర్చో. భోంచేద్దు గాని. వద్దు బావా, వచ్చేటప్పుడు చేసే వచ్చాను. అర్చన, మీ అన్నయ్య వచ్చాడు. మంచినీళ్ళు కూడా అడగవా? వద్దులే బావా. అర్చన కోపంగా ఉంది. ఆ కోపంలో అర్థం ఉంది. పైగా అర్చనకు అవమానం జరిగిందన్న బాధ. ఆ మాత్రం కోపం సహజమే, తప్పేం లేదు బావా. జరిగిందంతా నీతో చెప్పే ఉంటుందనుకుంటా. విషయం తెలిసింది బావా. చాలా బాధేసింది. నిజంగా తనే కావే కాబోయే భర్త నాకు తెలీదు. తెలుసుంటే అసలు ఇలా జరిగుండేదే కాదు. నీ గురించి నాకు తెలీదా బావా? నువ్వు తప్పు చేయవు. కానీ ఆ పెళ్లి కొడుకు అది అర్థం చేసుకోవాలిగా. పైగా నువ్వు అవమానం చేశావని పగ ప్రతీకారం అంటూ ఏదో ఒకటి చేసిందాక వదలనని అంటున్నాడట. అమ్మేమో భయపడుతోంది. అందుకే అతన్ని క్షమించమని అడగటానికి నిన్ను తీసుకెళ్లమని నన్ను పంపించింది. అర్చన ఆ విషయం అర్థం చేసుకోకుండా అమ్మ మీద అలిగి వచ్చేసింది బావా. బావా అంటే అది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? దానికి సమాధానం నేను అక్కడే చెప్పొచ్చాను కదా. మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడి దాకా రావడం దేనికి? అర్చన, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వాగు. మా అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు బాగా తెలుసు. చూడన్నయ్య, మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, కానీ గౌరవ మర్యాదలు, ఆత్మాభిమానం కావలసినంత ఉంది. మీకు అవమానం అనే కదా నేనింకెప్పుడు ఆ ఇంటికి రానని చెప్పొచ్చాను. మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడి దాకా ఎందుకొచ్చావు? వెళ్ళు. బాగు. అర్చన, ఏంటా మాటలు? నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? మనల్ని కావాలని వచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? తప్పుగా మాట్లాడుతున్నావు అర్చన. ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. బావా, అర్చన అన్న మాటల్ని నువ్వు తప్పుగా అనుకోకు. అన్నది నా చెల్లెలేగా, తప్పుగా ఏం అనుకోలే. ఇవాళ చెల్లి అని వెతుక్కుంటూ వచ్చావు. ఇదే ప్రేమ, ఆపేక్ష, బంధం. కావ్యకి మాకు తెలియకుండా సంబంధం చూసారే, ఆ రోజు గుర్తుకు రాలేదా? అర్చన, మన ఇంటి సంగతి నీకు తెలియంది కాదు. నిర్ణయాలన్నీ అమ్మే కదా తీసుకునేది. ఆమెని కాదని మనం ఏం చేయగలం చెప్పు? పెళ్లి కొడుకుని చూసిన విషయం నీతో చెప్పకపోవటానికి కారణం అమ్మ. ఇప్పుడు నేను ఇక్కడికి రావటానికి కారణం కూడా అమ్మే. ఆహా, వాళ్ళని ఎలాగైనా ఒప్పించి తీసుకురామని రాయబారిగా పంపించిందన్నమాట. అర్చన, ముందే చెప్పానుగా, నీ కోపానికి అర్థం ఉంది, న్యాయమైనదే అని నువ్వెన్నైనా అనొచ్చు. ఆ అధికారం నీకుందమ్మా. కానీ ముందు నేను ఎందుకొచ్చింది వివరంగా చెప్తాను. ఆ తర్వాత నిర్ణయం మీది. బావా, నేను స్వార్థంతోనే ఇక్కడికి వచ్చుండొచ్చు. అది చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. కానీ వేరే దారి లేదు. నిన్ను సాయం అడగడానికి వచ్చాననుకో, అంతే బావా. అర్చన మా మీద అలిగింది, అది కరెక్టే. దాని ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు. దానికి కారణం మేము తీసుకున్న నిర్ణయాలు. అమ్మ కావ్య పెళ్లి తన ప్రాణంతో సమానంగా భావించింది. నా పెళ్లి ఆమె చేయలేకపోయింది. మీ పెళ్లి సంగతి తెలిసిందే.
అందుకే కావ్య పెళ్లి ఏ ఆటంకం జరగకుండా జరిగిపోవాలన్న ఆశ. అమ్మ ఆరోగ్యం అందరికీ తెలిసిందే కదమ్మా. ఇప్పుడు ఆమె ఆరోగ్యానికి ఏ ఇబ్బంది రాకూడదని నేనొచ్చానమ్మా. అన్నయ్య, నా మొగుడితో ఎలాగైనా క్షమించమని అడిగించడానికి ఇదంతా చెప్తున్నావా? అర్చనైతే రోషం కలది, ఓ మాటంటే దానిమీదే ఉంటుంది. కాని దాని మొగుడు మంచివాడు, మనసున్నవాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా కరిగిపోతాడు, ఆ సమయాల్లో ఏవడిగినా సరే అంటాడని నిన్నిలా చెప్పమని పంపించిందా?